నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి తాజ్మహల్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. తాజ్మహల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ ఫ్రైడే అయితే క్లోజ్ ఉంటుంది. కంపల్సరీగా ఇది బ్రెయిన్లో పెట్టుకొని తాజ్మహల్ చూడడానికి అయితే రాండి, లేదంటే మా అలాగా ఒక రోజు మొత్తం వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే వెళ్ళొచ్చు. ఏంటంటే ఇది 1.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తే వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేసేసి మనని అయితే అక్కడ డ్రాప్ చేస్తారు. మరి ఎగ్జాక్ట్గా దాని ముందు అయితే డ్రాప్ చేయరు, కాస్త దూరం డ్రాప్ చేస్తారు. ఒక 150 మీటర్స్ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడ ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం టికెట్స్ ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ క్యాష్ ఇచ్చి అయినా తీసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా బయట నుంచి చూసేది అయితే 50 రూపీస్ ఉంటుంది. అండ్ తాజ్మహల్ లోపలికి వెళ్ళేదైతే 250 రూపీస్ పర్ పర్సన్ అలా ఉంటుంది టికెట్. మేమైతే అక్కడికి వెళ్ళి చూస్తే మా దగ్గర క్యాష్ లేదు, జీపే ఫోన్పే ఇవేవి పనిచేయవంట. సో ఇంకా ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకొని మేము మళ్ళీ అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళకుండా దగ్గరే కదా అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినాము. అప్పటికి ఎండ ఫుల్ అవ్వడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా మా టికెట్స్ చూపించి మేము ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఈస్ట్ గేట్ నుంచి అయితే మాకు ఎంట్రీ ఉంది. సో అక్కడ నుంచి టికెట్స్ చూపించి లోపలికి అయితే వచ్చేసాము. మనం లోపలికి వెళ్తుంటే ఇక్కడ వాల్ పైన 1865 నుంచి ఇప్పటి వరకు తాజ్మహల్ ఎలా ఉందో అని మనం ఫొటోస్లో అయితే చూడొచ్చు. గేట్ లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బయట అనమాట. దీని లోపల ఇంకొక గేట్ ఉంటుంది. దీని తర్వాత మనకి తాజ్మహల్ అయితే కనిపిస్తుంది. లోపల చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ముందు ఒక గోడ ఉంది కదా, ఆ గోడ తర్వాత మనకి తాజ్మహల్ అయితే ఉంటుంది. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. ఇదేంటి గేట్ అంటే ఏదో ఒక చిన్న గేట్లా ఉంటుందని అస్సలు అనుకోకండి. ఇది కూడా ఒక చిన్న మినీ సైజ్ మహల్ లాగా ఉండి దీని తర్వాత మనకి తాజ్మహల్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా ఆర్కిటెక్చర్ చాలా అందంగా చాలా చల్లగా ఉంది. అండ్ దీని తర్వాత మనకి తాజ్మహల్ అయితే కనిపించేస్తుంది. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ముందు వరకు అయితే 50 రూపీ టికెట్స్తో అయితే వెళ్ళొచ్చు. దీని తర్వాత మనం తాజ్మహల్ పైనకి ఎక్కి లోపల అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం 250 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. అంటే ఓవరాల్గా 250 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపల వరకు వెళ్ళి అన్నీ చూడొచ్చు. ఇక అదే మనం ఫొటోస్ ఇవన్నీ ఏవి తీసుకోవాలన్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయట ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు ఒక ఫోటోకి. మనం అంతా తిరిగి వచ్చే లేకపోతే వీళ్ళైతే ఫొటోస్ ఇచ్చేసారు. మేము అలా మా ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎర్రటి ఎండలో తాజ్మహల్ లోపలికి అయితే వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్ళాక ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే అలో లేదు. సో ఎక్కడి వరకు అయితే అలో ఉందో అక్కడి వరకు నేను ఫొటోస్ అండ్ వీడియోస్ క్లియర్గా తీసి పెట్టాను. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే మనకు 250 రూపీస్ టికెట్ ఉంటేనే లోపలికి వెళ్ళొచ్చు. అండ్ నేను లోపలికి వెళ్ళాలంటే షూస్కి కానీ చెప్పలకి కానీ ఒక చిన్న కవర్ టైప్ ఉంటుంది, అది వేసుకుంటేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే అలో చేయరు. మనకి అవి బయట అయితే 10 రూపీస్కి 5 రూపీస్కి అయితే అలా దొరుకుతాయి. సో బయటే కొనుక్కొని లోపలికి వచ్చాక అవి వేసుకున్నాకే లోపలికి వెళ్ళాలి, లేదంటే ఈ మార్బుల్స్ అన్నీ పాడైపోతున్నాయంట. సో అందుకోసమని అలా షూస్కి కవర్స్ అయితే పెట్టుకోవాలి అని అయితే వీళ్ళు రూల్ పెట్టేశారు. సో అందరైతే ఇంకా షూస్కి కవర్ వేసుకొని లోపలికి అయితే వెళ్తున్నారు. ఇది తాజ్మహల్ లోపల అనమాట. దీని లోపల మనకి వీడియోస్ ఇంకా ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఉండదు. సో ఇక్కడ వరకే నేను తీసాను.
లోపల నుంచి బయటకైతే వచ్చా. అంటే ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి యమునా నది కనిపిస్తుంది. తాజ్మహల్ చూడడం అయిపోయింది. ఇప్పుడు కిందకైతే వచ్చేసాం. కిందకి వచ్చాక ఒక మంచి ఫోటో స్పాట్ అవుతుంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకొని నడుచుకుంటూ రూమ్కి వెళ్ళే ఓపిక లేక అక్కడ 20 రూపీస్ ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే వెళ్ళాము. మా రూమ్ దగ్గరికి వెళ్ళాక ఆగ్రా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంట. సో అదైతే ఆర్డర్ ఇచ్చుకున్నాము, ఏదో టేస్ట్ చేద్దామని. దీని పేరు వచ్చేసి బడాయి. పేరు మాత్రం వెరైటీగా ఉన్న, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మా లగేజ్ మొత్తం సర్దుకొని ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆగ్రా టు ఉత్తరాఖండ్ వెళ్ళే రూట్లో మనకి మథురా కనిపిస్తుంది. అంత మంచి ప్లేస్ని ఎలా మిస్ అవుతాం? సో అది కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఉత్తరాఖండ్ అయితే వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి.